తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కొండా సురేఖ వ్యాఖ్యలపైన నాగార్జున తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గడం లేదా? కొండా సురేఖ వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఎన్కన్వెన్షన్ కూల్చివేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైన కూడా నాగార్జున తీవ్ర అసహనంతో ఉన్నారా? ఈ క్రమంలోనే ఆయన కొండా సురేఖ ఇష్యూని సీరియస్గా తీసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ అక్కినేని కుటుంబం పైన సమంత పైన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలని కాకుండా దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయితే కొండా సురేఖ తాను కేటీఆర్ని విమర్శించే క్రమంలో భావోద్వేగానికి గురై ఈ వ్యాఖ్యలు చేశానని తనను క్షమించమని చెప్పినప్పటికీ సురేఖను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏకంగా నాగార్జున కొండా సురేఖపై 100 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆమెపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా కోర్టును ఆశ్రయించారు. ఒక పక్క కొండా సురేఖ తాను పొరపాటుగా మాట్లాడానని పదే పదే చెప్తున్నప్పటికీ నాగార్జున సురేఖ విషయంలో వెనక్కి తగ్గరని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టులో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై కోర్టు ఇవాళ విచారించనుంది.